ఈ రోజు సాయంత్రం అంటే ధనత్రయోదశి నాడు సాయంత్రం మనం అందరం వెలిగించాల్సిన ముఖ్యమైన దీపం అయితే ఒకటి ఉంది. అదేంటి అంటే యమదీపం. ఈ సంవత్సరం కనుక మనం మిస్ అయిపోయాము అంటే మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే. అక్క యమదీపం గురించి చెప్పండి, అందరూ చెప్తున్నారు, మీరు చెప్తే క్లియర్గా ఉంటుందని మన వాళ్ళందరూ అడుగుతున్నారు. అందుకనే నేను మళ్ళీ ఈరోజు మీకోసం అని వీడియో చేశాను. ముందు మనం యమదీపం పెట్టుకోవాలంటే ముందు మన గడపనైతే ఇలాగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకోవాలి. యమదీపాన్ని మనం ఇంట్లో పెట్టడానికి వీల్లేదు, ఇంటి బయట పెట్టాలి. అంటే మన గుమ్మం దగ్గర పెట్టాలి. మనం బయట నుంచి లోపలికి వెళ్తుంటే మనకు కుడివైపు ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ఇలాగ ఏదైనా సరే ఒక ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ విస్తరాక కానీ వేసి అందులో కొంచెం ఉప్పు అయితే వేయాలి. ఉప్పు అంటే కల్లుప్పు, దొడ్డుప్పు అంటాం కదా, అది వేసిన తర్వాత ఒక తమలపాకు పెట్టి ఒక మట్టి ప్రమిదకి పసుపు రాసి ఇలాగ 4 కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ప్రమిద కొత్తదైతే ఇంకా మంచిది. కొత్తది మట్టి ప్రమిద లేకపోయినట్లయితే కనుక మీరు గోధుమ పిండిలో కొంచెం బెల్లం కొంచెం ఆవు పాలు కలిపి పిండిని చేసుకొని ఆ పిండితో మీరు ప్రమిద అయితే చేసుకోవచ్చు. ఆ ప్రమిదకి కొంచెం పసుపు రాసి ఇలాగ నేను చూపించిన విధంగా 4 కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఈ ప్రమిదలో నల్ల నువ్వుల నూనె పోసి 3 వత్తుల్ని ఒక వత్తు కింద మనం మలిచేసుకొని ఆ వత్తుని నూనెలో వేసేసి మనం దీపారాధన అయితే చేయాలి. ఇలా వెలిగించిన తర్వాత మనం అగరబత్తీలు అంటే ధూపం వెలిగించిన తర్వాత ఇక్కడే కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి మలపాకులో కొంచెం బియ్యం కొంచెం బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత యమధర్మరాజుకైతే మనం నమస్కారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీద ఏమైనా గండాలున్నా మన ఇంట్లో వాళ్ళ మీద ఏవైనా గండాలున్నా అన్నీ తొలగిపోయి ఆరోగ్యాలు మనందరికీ కలగాలని ఆ యమదేవుణ్ణి ఆ యమధర్మరాజుని మనందరం కూడా కోరుకొని నమస్కారం చేసుకుంటే ఇక్కడికి యమదీపం పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. రాత్రంతా ఈ దీపాన్ని అయితే మనం బయటే వదిలేయాలి మన గుమ్మం దగ్గర. దీపం మాత్రం ఖచ్చితంగా దక్షిణం వైపు మాత్రమే చూడాలి. అంటే సౌత్ డైరెక్షన్ కి మాత్రమే ఈ దీపం వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలి. నైట్ అంతా బయటే వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం సూర్యోదయం కాకముందుకే నిద్ర లేచి స్నానం చేసుకొని సూర్యోదయం కంటే ముందే ఈ ప్లేట్ ని అలాగే ఈ ఉప్పుని అంతా కూడా తీసుకెళ్లి ఎవరి తొక్కని ప్లేస్ లో కానీ పార నీళ్ళలో కానీ వేసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.